తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమో సెట్లు మడత పెట్టాల్సిన సమయం వచ్చింది, పేద ప్రజలకు మనం పనిచేయాలంటే ఎన్నికలకు సిద్ధం కావాలంటే సెట్లు మడత పెట్టండి అనేసి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. చంద్రబాబు అంటున్నారు నువ్వు సెట్ మడత పెడితే ఈ కుర్చీని మడత పెడతారని చెప్పేసి అయితే చంద్రబాబు అంటున్నాడు. లోకేష్ కూడా ఎగ్జాంపుల్ లైవ్లో కుర్చీ మడత పెట్టి చూపించాడు. మరి కొద్ది రోజుల సమయం ఉంది, కొద్ది రోజుల్లో నీ కుర్చీని అయితే మడత పెట్టేస్తారనేసి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, షర్ట్ మడత పెట్టే టైం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే కార్యకర్తలందరికీ ఒక పిలుపునిచ్చాడు ఆయన, నాయకులందరికీ ఒక పిలుపునిచ్చాడు. మనందరం కూడా శ్రద్ధగా పనిచేయాలి, పనిచేయవలసిన అవసరం ఉందని ఒక పిలుపునిస్తే పదవి పోయినా మతి భ్రమించిన ఈ చంద్రబాబు నాయుడు తన కొడుకు వీరి యొక్క వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే కుర్చీని మడత పెడుతున్నాం చూడండి అని చెప్పి కుర్చీని కూడా చూపించే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ సీఎం కుర్చీని మడత పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మడత పెట్టి పక్కన పెట్టారు. 23 సీట్లు ఇచ్చి పక్కన పెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు తెలుసు, వాడికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుర్చీని తాకటం ఎవరి తరం కాదు అని ఈ రోజున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేస్తున్నారు. బయటకు రావట్లేదని చెప్పిన వీరు బయటకు వస్తే ప్రజలు ఎలా ఉన్నారో, ఎలా బ్రహ్మరథం పట్టారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈ రోజున ఇంట్లో కుర్చీలు మడత పెట్టినంత ఈజీగా సీఎం సీటుని మడత పెడతాం అంత ఈజీ కాదు. ఆ విషయం ఓటు అనే ఆయుధంతో ప్రజలే మీ కుర్చీని మడత పెట్టబోతున్నారు. మరొకసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రజా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి పైన, అందుకే ఇట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు. ఎందుకంటే నారా లోకేష్ ఏదైతే శంకరారావు మీటింగ్ అవుతుందో దానికి బహిరంగ మీటింగ్లకి చాలా పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, బాగా సక్సెస్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ మొత్తం డ్రోన్ కెమెరాతో తీయాలి. ఒక 100 మంది దగ్గర ఉన్న జనాలను చూపించి పెద్ద ఎత్తున వస్తుందని చెప్పుకోవటమే కాదు. ఒక రోజున ఏలూరులో జరిగింది కానీ, వైజాగ్లో జరిగింది కానీ, మొన్న జరిగిన మీటింగ్ కానీ, ఈ మీటింగ్లన్నిటిని కూడా డ్రోన్ కెమెరాతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్స్ సభలు మనం చూస్తున్నాం. వీరు కూడా చూపించాలి అలా. అంతేగాని 100 మందో 150 మందో వచ్చిన మీటింగ్కి పెద్ద ఎత్తున వస్తామనేది చాలా ఆస్వాస్పదంగా ఉంటుంది. రెండోది ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది. చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవాడి వరకు, వృద్ధుల వరకు కూడా వారికి ఏది కావాలో అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. గెలుస్తారంటారా జగన్? 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కాబోతున్నాడు. సీఎం అయిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ మడత పెట్టడానికి మళ్ళీ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి లేదు. కనీసం కుర్చీని మోయగల దమ్ము కూడా, లేకపోతే ఆ యొక్క బలం కూడా చంద్రబాబు నాయుడికి లేదు. కుర్చీలు మడత పెట్టే స్థాయికి వాళ్ళ కుర్చీలు మడత పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీని మడత పెట్టే స్థాయికి వీరు రాలేదండి.